గాంధీజీ గురించి చెప్పాలంటే ఒకటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మీరు, సత్యాగ్రహ. ఈయన ప్రిన్సిపలే సత్యాగ్రహ. అందరూ ఏమనుకుంటారంటే సత్యాగ్రహ అంటే ఓకే నిజం చెప్పాలేమో, అబద్ధాలు చెప్పకుండా యూ హ్యావ్ టు ఫాలో ఆల్వేస్ ట్రూత్ అనుకుంటారు. అయితే అదొక్కటే కాదండి. సత్యాగ్రహ అంటే అర్థం ఏంటంటే మీరు అన్నట్టు ఆల్వేస్ ఫాలో ట్రూత్. దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్ ఫ్రమ్ సత్యాగ్రహ. ఇంకోటి ఏంటంటే నాన్ వైలెన్స్. గాంధీజీకి ముందు మనం ఎంతోమంది లీడర్స్ ఉన్నారండి, గ్రేట్ లీడర్స్ ఉన్నారు. మీకు లాలా లజపతి రాయ్ ఉండొచ్చు, దాదాబాయి నవరోజీ అయ్యి ఉండొచ్చు, ఫిరోజ్ షా మెహతా, లేదు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఓకే, అలాగే బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఇలాంటి గ్రేట్ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు మనకి. బట్ వాళ్ళకి గాంధీజీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే గాంధీజీ కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ రానియని ప్రాబ్లమ్స్ తాను అనుకున్న ప్రిన్సిపల్స్ మాత్రమే ఫాలో అయ్యాడు. అఫ్కోర్స్ మీరు వినే కొంతమందికి అనిపించవచ్చు గాంధీజీ అనగానే నెహ్రూ అనగానే నెగిటివ్ ఫేజ్ అనేది మనకు తెలుస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఏ యాస్పిరెంట్ ప్రతి పర్సన్కి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అది ఎవరికైనా సరే 100% గ్రేట్ పర్సన్ అనడానికి ఎవ్వరూ లేదు. అయితే మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే గాంధీజీ అవనండి, జవహర్లాల్ నెహ్రూ అవనివ్వండి, నెక్స్ట్ ఎవరైనా లీడర్స్ అవనివ్వండి, మనం చూడాల్సింది వాళ్ళ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ మాత్రమే. వాళ్ళ ఒక నేషనల్ లీడర్స్. సో ఆ వేలో మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఈ మధ్యన కొన్ని ఛానల్స్లో చూసాం, అంటే ఇంకా ఛానల్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం. మనకి నేషనల్ లీడర్స్ అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంది, అది మనం తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, అసలు ఏ కమ్యూనికేషన్ లేని టైంలో పీపుల్ అందరినీ, అంటే నార్మల్గానే చూడండి మన ఇంట్లోనే మన డెసిషన్ ఓ 4 మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు, దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అలాంటిది ఆ టైంలో ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ప్రాపర్ లిటరసీ లేదు, ఓకే, అలాంటిది క్రోర్స్ ఆఫ్ పీపుల్ని ఒక యూనిటీగా తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఫైట్ చేయించడం అని అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా 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 డిఫికల్ట్ టాస్క్. అలాంటి టైంలో మన లీడర్స్ అందరూ కలిపి అందరినీ ఒక తాటి మీద తెచ్చి ఫైట్ చేశారు. ఓకే, సో మన నేషనల్ లీడర్స్కి నేషనలిజం ఫైట్ చేసిన వాళ్ళకి, అంటే స్పెషల్గా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, సివిల్స్, గ్రూప్ 2 ఇలాంటివి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఒక పర్సన్ చేసిన పాజిటివ్ యాంగిల్స్ని గుర్తుపెట్టుకోవాలి తప్పితే నెగిటివ్ వైపు వెళ్ళకూడదు. అవి చెప్పిన నిజమా అబద్ధం అన్నది సెకండరీ, బట్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆస్పెక్ట్లోనే చూడాలి ఏదైనా సరే, రైట్.